16 సోమవారాల వ్రతం అంటే ఏమిటి? ఈ 16 సోమవారాలు పుట్టమట్టితోటి శివలింగం చేసుకోవాలా? అని మీకైతే ప్రశ్నలైతే ఉన్నాయి కదా! నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పొద్దున లేవగానే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ గడపలకైతే పూజ అయితే చేసుకోవాలండి. ఈ గడప పూజ ఎందుకు చేసుకోవాలంటే, అమ్మ ఈ ఇంటిని ఎప్పుడు చల్లగా చూడాలని మనమైతే గడప పూజ అయితే చేసుకుంటామండి. నేను స్వామివారికైతే నైవేద్యం అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని కిస్మిస్లు అయితే వేసుకొని అవి వేపుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. అది కలర్ అంతా మనకు కొంచెం ఈ వైట్ కలర్ కాస్త కొంచెం రెడ్ కలర్ ఇట్లా వచ్చేలాగా బాగా చేసుకున్న తర్వాత అది కూడా తీసుకొని ఒక కప్లో అయితే పెట్టుకోవాలి. తీసిన తర్వాత అందులోనే కొంచెం బెల్లం వేసి కొన్ని నీళ్ళు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులోనే మనం ఇందాక వేపుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, ఈ గోధుమ పిండిని కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేపుకున్న కిస్మిస్లు అయితే అందులో వేసుకోవాలి. స్వామివారికి గోధుమ పిండితో చేసిన ప్రసాదం అంటే చాలా 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 ఇష్టం అండి శివయ్యకి. తర్వాత పీట అయితే వేసుకున్నానండి. తర్వాత అష్టతల ముగ్గు అని ఉంటుంది, సో అదైతే వేసుకొని అందులోనే కొంచెం పసుపు, కుంకుమ అయితే వేసుకున్నానండి. నేను ఎప్పుడు ఒకటే పీట పెడతా, కానీ ఈసారి శివలింగాలు ఎక్కువైనాయండి. 2 పీటలు అయితే పెట్టుకొని ఎర్ర బట్ట కానీ పసుపు కలర్ బట్ట కానీ అయితే వేసుకోవాలి. నేనైతే ఎర్రది బ్లౌజ్ పీస్ అయితే వేసాను. కొంచెం పసుపు, కుంకుమ వేసుకొని తర్వాత మనము దేవుడి ఫోటోలు అయితే పెట్టుకోవాలండి. దేవుడి ఫోటోలకి కొన్ని పువ్వులు పెట్టుకొని తర్వాత మనము ప్రతి వారం మట్టితో చేసిన శివలింగాలు ఉంటాయి కదా, ఈ శివలింగాలన్నీ తీసి అక్కడ పెట్టాలండి. ప్రతి వారం పెట్టుకోవాలి. తర్వాత ఇంత కొంచెం పుట్టమన్ను తెచ్చాను, అందులో పసుపు కుంకుమ వేసి అంతా కలిపి నేను ఈ వారం శివలింగం అయితే చేస్తున్నానండి. ప్రతి వారం చేసుకోవాలి శివలింగము. మన చేతులతో స్వయంగా చేసుకున్న శివలింగాలకి మనమైతే ఈ 16 సోమవారాల వ్రతంలో పూజ అయితే చేసుకుంటామండి. ఇదే దీని ప్రత్యేకత. తర్వాత ఈ శివలింగం అయితే చేశానండి. గంధము, కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. ఈ గంధం బొట్లు, పువ్వులు పెట్టుకున్న తర్వాత పీట మీద ఈ స్వామివారిని కూడా పెట్టుకోవాలండి. తర్వాత ఒక ఆకులో కొన్ని బియ్యం వేసుకొని వినాయకుడి స్వామిని అయితే పెట్టుకోవాలండి. ఏ పూజకైనా ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి. తర్వాత పసుపుతోటి గౌరమ్మని అయితే చేసుకోవాలండి. ఈ గౌరమ్మని చేసుకున్న తర్వాత ఒక ఆకుని తీసుకొని ఆకుకు కూడా ఇరుమూలల బొట్లు అయితే పెట్టుకొని ఈ గౌరమ్మని మనం చేసుకున్న పసుపుతో గౌరమ్మ ఉంటుంది కదా, ఆ గౌరమ్మని ఆ ఆకులో అయితే పెట్టి పువ్వులు అయితే పెట్టుకోవాలండి వినాయకుడు స్వామి. ఈ పువ్వులు పెట్టిన తర్వాత ఈ స్వామివారికి దీపం అయితే వెలిగించుకోవాలండి. నేనైతే ఎప్పుడు 2 పెడతాను, కానీ ఈసారి అయితే 4 దీపాంతాలు, 2 పెద్దవి 2 చిన్నవి కలిపి 4 దీపాంతాలు అయితే నేనైతే వెలిగించానండి. మనకి దీపాంతాలు ఎన్ని ఉంటే అంత కళగా ఉంటుంది మనం చేసే పూజ. తర్వాత అగరబత్తీలు కూడా నేనైతే కాల్చుకొని ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి అయితే చూపించాలని, ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా నా పూజ అయితే అయిపోయే విధంగా నువ్వు చూడు స్వామి అని చెప్పి మనం విఘ్నేశ్వర స్వామికి అయితే చూపించుకొని తర్వాత అమ్మవారికి చూపించుకొని తర్వాత శివయ్యకి చూపించుకొని మనమైతే అగరబత్తీలు అయితే పెట్టాలండి. తర్వాత నేను చేసిన ప్రసాదం అయితే స్వామివారికి అయితే పెడుతున్నానండి. పాలు, గోధుమ పిండితో చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు. ఏ స్వామివారికి ఏ ప్రసాదం పెట్టినా ఒక్క గ్లాస్ నీళ్ళు అయితే పెట్టడం అయితే మర్చిపోవద్దండి. అది ఏ దేవుడైనా సరే ఖచ్చితంగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే పెట్టాలండి. తర్వాత విఘ్నేశ్వర స్వామికి అక్షంతలతోటైతే నేనైతే విఘ్నేశ్వర, నా విఘ్నాలన్నీ నేను నీకు చెప్తున్నానయ్యా, ఎలాంటి విఘ్నాలు లేకుండా నాకైతే ఈ పూజ మంచిగా జరిగేటట్టు నువ్వే చూడు తండ్రి. నేనైతే శివయ్యకి ఈ 16 సోమవారాల వ్రతం అయితే చేస్తున్నాను నాయన. ఇది దేవుడి వరకు చేరాలంటే నువ్వే నాయన అని మనము విఘ్నేశ్వర స్వామికి అయితే మనం మనసులో మన కోరికను అనుకొని స్వామివారికి అయితే అక్షంతలు అయితే వెయ్యాలండి. తర్వాత అమ్మవారికి గౌరమ్మకు కూడా మనం అక్షంతలు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు కూడా
ఆయనలో సగం కాబట్టి మనం అమ్మవారికి కూడా మనము పూజ అయితే చేసుకోవాలండి. మన మనసులో ఉన్న కోరిక వాళ్ళకి చెప్తూ అక్షంతలు అయితే వేసుకోవాలండి. తర్వాత స్వామివారికి కూడా స్వామి నేనైతే ఇప్పుడు ఇది 13వ వారం స్వామి, నేను ఇంత మంచిగా పూజ చేసుకోవడానికి నీ దయ ఉంది తండ్రి నాకు అని చెప్పి నేను స్వామివారిని తలుచుకుంటూ స్వామివారికి కూడా అక్షంతలు అయితే నేను వేస్తున్నానండి. అక్షంతలు వేసుకున్న తర్వాత దండం పెట్టుకొని, అయ్యా నేను ఎన్ని రోజులు నేను ఒక బాధ గురించి బాధపడుతున్నాను, అది నాకు తొందరలోనే నెరవేరుస్తున్నావు స్వామి, నేనైతే పూజనైతే నేను చేసుకుంటున్నాను తండ్రి అని ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. పూజ ఈ విధంగా అయిపోయిందండి. తర్వాత నేను విభూది తీసుకొని ప్రతి ఒక్క శివలింగం పైన ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 101 సార్లు నేను నా మనసులో జపిస్తూ స్వామివార్ల పైన అయితే నేను శివలింగం పైన అయితే విభూది అయితే వేస్తున్నానండి. స్వామివారికి విభూది అంటే చాలా ఇష్టం కాబట్టి మనము విభూదితోటి ఆయనకు ఇప్పుడు మట్టితో చేసాం కదా, అభిషేకం అయితే చేయలేము, విభూదితోటి అభిషేకం చేసుకోవాలి. నా ఇంట్లో పూజ కంప్లీట్ అయినాక నేనైతే మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళానండి. నేను మా వారిద్దరం కలిసి వెళ్ళి శివయ్యకి అక్కడ అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని వచ్చామండి. సాయంత్రం చేసే పూజ ఎలా ఉండాలంటే అవన్నీ అలానే ఉంటాయి. మళ్ళీ సాయంత్రం దీపాలు ముట్టించుకొని దేవుడికి అగరబత్తీలు చూయించుకొని పీట ఆ రోజు సాయంత్రమే జరుపుకోవాలండి.